వ్యాప్తంగా వైద్య కళాశాలలో పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఆధుని మెడికల్ కళాశాలల వద్ద సిపిఐ పట్టణ కార్యదర్శి టి వీరేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఎస్ షాబీర్ బాషా, సిపిఐ మండల కార్యదర్శి రాజు, రైతు సంఘం తాలూకా కార్యదర్శి బసాపురం గోపాల్, సిపిఐ పట్టణ సహకారదర్శి రమేష్, డిహెచ్పిఎస్ జిల్లా సమితి సభ్యులు విజయ్ నాయకత్వాన పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించారు. పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని సిపిఐ, ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ రైతు సంఘం, డిహెచ్పిఎస్ నాయకులు ఆధుని ఎమ్మికనూరు ప్రధాన రహదారిని దిగ్బంధం చేశారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. పోలీసులకు నాయకులకు మధ్య ఘర్షణ జరిగింది. కార్యక్రమానికి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు జి రంగన్న అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా సిపిఐ జిల్లా కార్యదర్శి బి గిడ్డయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్ సుదర్శన్, విరూపాక్షి, పంపన్న గౌడ్, భాస్కర్ యాదవ్, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె తిమ్మప్ప పాల్గొన్నారు. ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఆధుని మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ విధానాన్ని వ్యతిరేకిస్తూ స్థానిక ఆరేకల్ సమీపంలో ఉన్నటువంటి మెడికల్ కళాశాల దగ్గర పార్టీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఇక నిరసన కార్యక్రమం, మహాధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈనాడు అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గతం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 17 మెడికల్ కళాశాలలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 50% బీసీ కేటగిరీలు బట్టి ప్రైవేటీకరణ చేసి జీవో నెంబర్ 107, 108 తీసుకొస్తే ఇప్పుడు ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి ముద్దుల కొడుకు నారా లోకేష్, నేను అధికారంలోకి వచ్చినటువంటి 90 రోజుల్లోనే మెడికల్ విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెంబర్ 107, 108 రద్దు చేస్తాను. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 17 మెడికల్ కళాశాలను ప్రభుత్వ రంగంలోనే నడతానని చెప్పినటువంటి విద్యాశాఖ మంత్రి ఈరోజు 18 నెలలు గడిచినప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 11 మెడికల్ కళాశాలను పీపీపీ పేరుతో అంబానీ ఆదాని కట్టబెట్టడానికి కుట్రపడుతుంది. కాబట్టి దానికి వ్యతిరేకంగా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ గతంలో అనేక పోరాటాలు చేసింది. భవిష్యత్తులో కూడా మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ ఆపకపోతే నీ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి కూడా ఏఐఎస్ఎఫ్ కంకణబద్ధులై భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకొని పోరాటాలకు నాంది పలుకుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.